బాలయ్య సినిమా అంటే ఫ్లాప్ లేదా బ్లాక్ బస్టర్. బాలయ్య హిట్ కొడితే అది మామూలుగా ఉండదు, పెద్ద హిట్ అవుతుంది. గాడ్ ఆఫ్ మాసాస్గా పేరు తెచ్చుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణకి రాయలసీమ ఏరియాలో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. బాలయ్య సినిమాకి హిట్టాక్ వస్తే ఏ స్థాయిలో లాభాలు వస్తాయో మనకు తెలిసిందే. అఖండ సినిమాతో మొదలుపెట్టి వరుసగా హిట్లు కొట్టి హ్యాట్రిక్ సాధించారు మన బాలయ్య. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మాత్రం బాలయ్య సినిమాలకి ఏ హీరోకి లేని క్రేజ్ ఉంటుంది. ఈ ఏరియాలో బాలయ్య సినిమాలు ఎన్నో శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఈ ఏరియాలో ఎక్కువ 100 రోజుల సినిమాలున్న హీరోగా బాలయ్యకి రికార్డు ఉంది. బాలయ్య నటించిన పెద్దన్నయ్య సినిమా ఈ ఏరియాలో 104 రోజులు ప్రదర్శింపబడింది. తర్వాత బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఫ్యాక్షన్ సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ మూవీ సమరసింహారెడ్డి 177 రోజులు ఆడింది ఈ ఏరియాలో. తర్వాత 2001లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ చిత్రం నరసింహనాయుడు 176 రోజులు ఆడింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన మరో సెన్సేషనల్ మూవీ చెన్నకేశవరెడ్డి 105 రోజులు ఆడింది ఎమ్మిగనూరులో. బెల్లంకొండ సురేష్ నిర్మించిన బాలయ్య నరసింహ అవతారం లక్ష్మీ నరసింహ సెన్సేషనల్ హిట్గా నిలిచి 102 రోజులు ఆడింది. బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చిన మొదటి సినిమా సింహ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 107 రోజులు ఆడింది. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన రెండో చిత్రం లెజెండ్. ఈ మూవీ సెన్సేషనల్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 421 రోజులు ఆడింది. శ్రీవాస్ డైరెక్షన్లో వచ్చిన డిక్టేటర్ 103 రోజులు ఆడింది. చారిత్రాత్మక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి 105 రోజులు ఆడింది. జైసింహ 100 రోజులు ఆడింది. ఇక ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా కూడా 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏరియాలో స్టార్ హీరో బాలయ్యని అభిమానించే అభిమానులు ఎక్కువగా ఉండడంతో ఈ రేర్ రికార్డ్ బాలయ్యకి సొంతమైంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.